హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి 12th పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా మంది కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలి అని చెప్పి. సో ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేయాలి, ఎవరు అప్లై చేస్తే బెటరు, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి వితౌట్ ఎంసెట్ కూడా మనం కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంది, సో వీటి గురించి అయితే క్లియర్గా చెప్పబోతున్నా. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు ఇన్ కేస్ ఈ వీడియో వర్త్ అంటే మాత్రం కన్ఫర్మ్గా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎంసెట్ గురించి కూడా క్లియర్ గైడెన్స్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి మన ఛానల్ని అయితే విజిట్ అయితే చేసి చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. సో గైస్, ఫస్ట్ వచ్చేసరికి 12th మార్క్స్ని నేను 3 వేస్గా అయితే డివైడ్ చేస్తానమాట. ఫస్ట్ వచ్చేసరికి 12th మార్క్స్ బేస్డ్ కాలేజెస్ అనమాట. అంటే ఐపీ మార్క్స్ అయితే కన్సిడర్ చేసుకొని మీకైతే కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో అది వచ్చేసరికి ఫస్ట్ వన్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంసెట్, జేఈమెన్స్ ఇలాంటి ఎగ్జామ్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అంటే లైక్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. అంటే అదర్ కాలేజెస్ వాళ్ళ కాలేజ్లోకి అలో చేయాలంటే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళైతే మీకు సీట్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి 3 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అయితే మీకు అయితే చెప్పబోతున్నా. కాబట్టి ఎన్ వచ్చి చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ అయితే మనం 12th మార్క్స్ బేస్డ్ కాలేజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇక్కడ వచ్చేసరికి మేజర్గా శస్త్ర యూనివర్సిటీ అయితే టాప్ మోస్ట్ కాలేజ్ అనమాట. అంటే ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీకు మేజర్గా వచ్చేసరికి 975 మార్క్స్ ప్లస్ అయితే ఉండాల్సింది అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మీకు హై ప్యాకేజెస్ అయితే వస్తాయన్నమాట. కాబట్టి మంచిగా మీరు చదివినట్లయితే మీకు మంచి హై పేయింగ్ జాబ్స్ అయితే వస్తాయి. కాబట్టి శస్త్ర యూనివర్సిటీ అయితే చాలా మంచి కాలేజ్. సో ఇక్కడ 12th బేస్డ్ మార్క్స్ మీద వాళ్ళు అయితే ఇస్తారనమాట. అలాగే చాలా కాలేజెస్ అయితే ఉంటాయి. లైక్ వచ్చేసరికి సవితా కాలేజ్ ఉంటుంది, ఎంబీ కాలేజ్ కూడా మీకు 12th మార్క్స్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా సరే మీరు 12th మార్క్స్ మీరు సెకండ్ ప్లేస్లో అయితే పెట్టండి. అంటే నేను చెప్పేది ఎంసెట్ కానీ జేఈమెన్స్ ఇవన్నీ రాకపోతేనే మీరు 12th మార్క్స్లోకి అయితే వెళ్ళండి అనమాట. సో అక్కడ వచ్చేసరికి మీకు ఫీజెస్ కూడా కన్సెషన్ అయితే తగ్గుతుంది. సో అది వచ్చేసరికి మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. సో 12th టాప్ 7 కాలేజెస్ ఆఫ్ 12th బేస్డ్ అని చెప్పి. సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది లింక్. సో ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎంసెట్ అనమాట. సో ఎంసెట్కి అయితే మీరు చాలా మంది కూడా అప్లై చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి మేజర్గా మనకి 1.5 month అయితే ఉందన్నమాట ఎగ్జామ్స్కి అయితే. సో మీరు హార్డ్లీ కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో కాబట్టి మీరు కన్ఫర్మ్గా బెటర్ రిజల్ట్స్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనకి ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను మీకు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే నెక్స్ట్ వన్ ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, సో వీటి గురించి అయితే నా ఛానల్లో అయితే క్లియర్గా చెప్పాను. సో ఒక్కసారి నేను ఇక్కడ మీకు వీడియో అయితే ఇస్తాను చూడండి. సో ఇక్కడ మీరు ఈ వీడియో కానీ చూసినట్లయితే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. సో ఈ 1.5 month మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎంసెట్లో ఈజీగా మంచి స్కోర్ అయితే వస్తుందన్నమాట. సో లాస్ట్లో కూడా నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఎలా స్కోర్ చేయాలి ఈజీగా అని చెప్పి. సో అంటే మ్యాథ్స్ అప్పుడైతే మనకి మ్యాథ్స్లో అయితే మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, టైం కన్జ్యూమ్ కూడా అవుతుంది కాబట్టి. సో దాంట్లో నేను కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను. సో మీరు ఇన్ కేస్ మీరు వాడాలనుకుంటే వాడచ్చు. సో వీటి గురించి కూడా నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో నా ఛానల్ అయితే మిస్ అవ్వకండి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఒక్కసారి ఈ వీడియోని చూడండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ అయితే అవుతాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అయితే మాట్లాడదాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. అంటే లైక్ వచ్చేసరికి పర్టికులర్ యూనివర్సిటీ అనేది వాళ్ళొక ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మేజర్గా చాలా కాలేజెస్ అయితే కండక్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఏ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నారో సో ఆ కాలేజ్కి అప్లై చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంట్రన్స్ టెస్ట్ కోసం అయితే మీరైతే ఫీ అయితే ఫస్ట్ అయితే పే చేయాలి ఆ ఎగ్జామ్ రాయాలంటే. సో అక్కడ వచ్చేసరికి రిజర్వేషన్ పట్టి మీకైతే ఫీ అయితే ఉంటుంది. సో దానికోసం నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ప్రతి ఒక్క కాలేజ్ గురించి. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి మీకు ఫీ కన్సెషన్ అయితే తగ్గుతుంది అనమాట. బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ బట్టి ర్యాంక్ బట్టి మీకైతే ఫీ అయితే తగ్గుతుంది. ఇక్కడ మీకు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అలా డివైడ్ అయితే అవుతాయి అనమాట. సో దాన్ని బట్టి మీకు ఏ కేటగిరీలో ఉన్నారో మీ ర్యాంక్ బట్టి మీకైతే ఫీ అయితే తగ్గుతుంది అనమాట. సపోజ్ మీరు విట్టే తీసుకోండి. సో అక్కడ మీకు ర్యాంక్ బట్టి మీకైతే ఫీ కన్సెషన్ అయితే తగ్గుతుంది అనమాట. అలాగే మీకు ఫీ కన్సెషన్ తగ్గి మీకు ఈజీగా అయితే సీట్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ కూడా మీకు బెస్ట్ అయితే ఉంటుంది, రాయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏ కాలేజీలో వెళ్ళాలనుకున్నారో దానికి అప్లై చేయండి. మిగతా కాలేజెస్కి అప్లై చేసినట్లయితే ఇన్ కేస్ మీరు అటెంప్ట్ చేయలేకపోతే ఫీ అయితే రిటర్న్ బ్యాక్ చేయరు అనుకుంటా. సో ఒక్కసారి మీరైతే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివి మీరైతే ఒకసారి అప్లై చేసేదానికి ట్రై చేయండి. సో ఇదైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది గైస్ మేజర్గా వచ్చేసరికి ఇంపార్టెంట్ థింగ్. అలాగే నెక్స్ట్ వన్ కామిట్కే అనమాట. సో ఇది కూడా మీరు అప్లై చేయొచ్చు. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి నేను వెళ్ళాలనుకుంటున్నాను అదర్ స్టేట్ కంటే మీరైతే
అయితే ఈజీగా అయితే అప్లై చేసుకొని మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీరు కన్ఫర్మ్గా అయితే వెళ్ళొచ్చు. సో ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ సిలబసే ఉంటుంది, ఎలాంటి చేంజ్ అయితే ఉంటుందో అంటే క్లాస్ 11th క్లాస్ 12th సిలబసే ఉంటుంది ప్రతి ఒక్క దానికి. సో ఇది గైస్ టోటల్ ఓవరాల్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. ఇన్ కేస్ వర్త్ అంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎంసెట్ గురించి ఫుల్ గైడెన్స్ అయితే ఉంటుంది, అలాగే నెక్స్ట్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కూడా మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను. సో కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.